నా పేరు సరిత అన్న. మేము కేబీ ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం. గత 14 నెలల నుంచి మాది ఇదే అవుతుందన్న. మేము 61 ఎబో వారసులం అందరం ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాం. 14 నెలల నుంచి చేస్తున్నాం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుంచి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం కానీ మేము కూడా ప్రజలమే కదా, జంతువులమో పశువులమో కాదు కదా. మా సమస్యల్ని పట్టించుకునే నాదుడే లేదు. మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ సార్ దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళినాం సార్. చేస్తాం చూస్తాం అనడం తప్ప ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏమన్నంటే మీకు అసలు మీ గురించి టాపికే లేదు, అసలు మీరెవరు అన్నట్టుగా చూస్తున్నారు సార్. గత ప్రభుత్వం జీవో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి సార్. అది అక్కడితోటే ఆగిపోయింది. నెక్స్ట్ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం లేదు. 14 నెలల నుంచి ఇదే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎప్పటి వరకు జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇక డూ ఆర్ డై డూ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ డయ్యే, ఎందుకంటే 14 నుంచి చేస్తూనే ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ సాధిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే కదా, వేరే కాదు కదా. 61 ఎబో వారసులం, వీఆర్ఏ వాళ్ళమే, వాళ్ళ పిల్లలమే మేము. ఖచ్చితంగా సాధించుకుంటాం. మాకు ఓపిక ఎక్కువ ఉంది. 14 మంత్స్ నుంచి చేస్తున్నామంటే మాకు ఓపిక పరీక్షిస్తున్నారు. పరీక్షించనివ్వండి, ఇంకా ఇలాగే శాంతియుతంగానే చేస్తాం. మేము కొమరభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాం. నా పేరు వెంకట్, జైనూర్ మండలం. ఇప్పుడు గత ప్రభుత్వము వీఆర్ఏలకు ఒక జీవో, అంటే విలేజ్ నుంచి అన్నీ తెలిసిన వాళ్ళు చేసింది కాబట్టి ఒక జీవో రిలీజ్ చేసింది. 81 నుంచి 85 జీవో రిలీజ్ చేసింది. దాంట్లో ఏంటంటే మనం అప్పుడు వీఆర్ఏలో మొత్తం 20,555 మంది ఉన్నారు. దాంట్లో 16,000 మందిని గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేసింది. మిగిలింది ఏంది 3,797 మంది మిగిలి ఉన్నాం. 60 అంటే 61 ప్లస్ వీఆర్ఏలు. ఇప్పటివరకు ఇస్తానంటారు 14 నెలల నుంచి రెగ్యులరైజ్ చేసుకుంటానంట. అడిగిన ప్రతి గవర్నమెంట్ని ఎవరు ఆఫీసర్ని అడిగినా కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కలిస్తే అధికారంలోకి వచ్చిన క్షణమే మీకు వీఆర్ఏలకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నప్పుడు మీరు టెంట్లు వేసుకుని ధర్నా చేసినప్పుడు అప్పటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్, సీఎం గారు ఆయన వచ్చి మీకు మద్దతు కూడా చేశారు. అవును. మరి ఎక్కడ పోయింది ఆ మాట? ఎక్కడ పోయింది? అదే అడుగుతాను ఉంటేనే ఏమంటున్నంటే చేస్తూ ఉన్నాము, రెవెన్యూ చట్టం రావాలా, రెవెన్యూ చట్టంలోకి వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా రాలేదు. మాకు ఇస్తామని అంటున్నాయి, ఇవ్వడం కూడా లేదు. అప్పుడు తెలియదు అంటున్నారు రెవెన్యూ చట్టంలో ఉందా లేదా. అదే సార్, ఇప్పుడు అందుకే తెలియదు కాబట్టి ఇప్పుడు దాని గురించి అడగడానికే వచ్చాం. చూస్తాం ఇంకా ఈ వారం 10 రోజులకు ఒకవేళ ఓపికతో చూస్తాము. లేదంటే యూనియన్ అంతా మాట్లాడుకుని ఏం చేయాలనేది నిర్ణయించి ముందు కార్యాచరణ ఏంటంటే ధర్నా చేయడమా, అసెంబ్లీ ముట్టడి చేయడమా, లేదు ఇక అవి కూడా 2 అయిన తర్వాత అవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఏవైనా చేసుకునే అవకాశాలు అయితే ఉంటుంది. సరే చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు వచ్చారు ఈ సమస్య పైన మీరు హైదరాబాద్? 2 సార్లు అయింది. స్పందిస్తున్నారా ఇక్కడ మంత్రి? స్పందిస్తారు. వచ్చే నెల, ఈ నెల, ఆ నెల అని చెప్పుకుంటూనే పోతుండ్రు, వాయి తీసుకుంటా. అది ఇచ్చేది ఎప్పుడు, మేము చచ్చేది ఎప్పుడు అన్నట్టున్నది మా పరిస్థితి ఇప్పుడు. వచ్చి అలసిపోతాం. వెనక పత్రాలు వాళ్ళకు వీళ్ళకు ఇచ్చి అలసిపోతున్నాం. ఈరోజు ఏదన్నా ఒకటి చేసుకుందామని వస్తే సీఎం రేవంత్ రెడ్డి సార్ దొరకలేదు సార్. పొద్దున ఇంటికి పోయినట్లు సమాచారం మాకు వెళ్ళలేము సార్. దగ్గర వెళ్ళేసరికి మాకు పోలీసులు అడ్డుపడి అక్కడనే ఆపారు. ఇక్కడ కూడా తీసుకోలేదు. గాంధీ భవన్కి వెళ్ళాను, అక్కడ చెప్పిండ్రు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఒక ఆయన సార్ పేరు ఏంటో తెలియదు నాకు. ఆ సార్ వెళ్ళిండు ఒకసారి, మమ్మల్ని బయటికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. వెనక్కి వెళ్ళిపోయి అని చెప్తుంది. ముందు లేదు, మేమే ఒక జాబ్ చేసి మేము ఒక దొంగలలాగా అటు ఇటు దాగుండవలసి వస్తుంది పోలీసులకు భయపడి. మా పరిస్థితి ఏందో మాకే అర్థమవుతలేదు సార్. ఇంకేం చెప్పాలి.